వచ్చారు. ఇది రాజకీయంగా నష్టం కదా మీకు? నష్టం అని అయితే అసలు అనుకోవట్లేదండి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకి తెలియాలి, అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నా. మీరు రీకాల్ చేస్తే గనక చాలా సార్లు ఇదివరకు ఇటు ఏబిఎన్ డిబేట్స్ లో కూడా మనం ఫైనాన్షియల్ హెల్త్ పైన అన్నమాట రాష్ట్రం బాగా కృంగిపోతోంది అని చెప్పేసి రిపీటెడ్ గా చెప్పి నేను ఒక కాషన్ చేసేవాడిని. ప్రజల్లో ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ లిటరసీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఆర్థిక అంశాలపైన అవగాహన ప్రజల్లో గనక పెరిగితే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి ఆలోచన సరళిని కూడా మార్చుకుంటారు అని చెప్పేసి రిపీటెడ్ గా కూడా చెప్పేవాడిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్ ముందేనమాట 7 వైట్ పేపర్లు ఇవ్వటం కూడా జరిగింది. ఆ 7 వైట్ పేపర్లు ప్రిపరేషన్ అప్పుడు కూడా నేను కూడా ఉన్నా కాబట్టి వాస్తవాలు ఎక్కువగా అప్పుడే చెప్పేద్దాము అని చెప్పేసి చెప్పాం. చెప్తే ప్రతిపక్షం అనండి కొంతమంది కూడా మరీ ఇంత ఘోరంగా ఉందా అని స్కెప్టిసిజం చూపించారు. చూపించి లేదు మీరు ఎక్కువగా ఓవర్ స్టేట్ చేస్తున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువ భయపెట్టేటట్టు చూపిస్తున్నారు ఈ వైట్ పేపర్స్ అని అన్నారు. సరే అది అయిపోయింది. మరి అప్పుడు ఇచ్చిన ఫైనాన్షియల్స్ వైట్ పేపర్ ని ఇప్పుడు రిఫ్లెక్ట్ చేస్తా నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ అని ఏదైతే గనక 25లో ఫస్ట్ టైం అనమాట రిలీజ్ చేశారో అందులో అన్ని కూడా తేటతెల్లమైంది కదా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది తెలిసిపోయింది కదా. అండ్ అదేదో ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ కి చేసింది కాదు. మీరు రిపోర్ట్ చూస్తే కనుక దాదాపు 104 పేజీల రిపోర్ట్ అది. 2014-15 అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇవాళ 23-24కి వచ్చే టైంకి పరిస్థితి ఏంటనేది క్లియర్లీ రాష్ట్రాల వారీగా అనమాట టోటల్లీ డీటెయిల్డ్ స్టడీ చేసి ఇచ్చిన రిపోర్టే. అందులో స్టేట్స్ అని కూడా డిఫరెంట్ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. అచీవర్ స్టేట్ అని, ఫ్రంట్ రన్నర్ అని, పెర్ఫార్మర్ అని, ఆస్పిరేషనల్ అని. ఆస్పిరేషన్ లో బాటమ్ స్టేట్స్ అనమాట. 18 రాష్ట్రాలు అనమాట ఏదైతే ఈ సర్వే చేశారో ఇందులో వీఆర్ అట్ 17th పొజిషన్. అంటే ఏదో అట్లీస్ట్ ఆఖరి ర్యాంక్ కాకుండా ఆఖరి ర్యాంక్ అంటే ఒక ర్యాంక్ లాస్ట్ బట్ వన్ ర్యాంక్ పైన ఉన్నామని చెప్పేసి అని హ్యాపీగా ఉండాలి అంతే. అంతేగాని వీఆర్ లిటరల్లీ అట్ ద బాటమ్. ఎందుకంటే నెంబర్ వైజ్ చూస్తే గానీ మిగతా పారామీటర్స్ చూస్తే గానీ పెద్ద తేడా లేదు అనమాట పంజాబ్ కి మనకనమాట. అందుకని చెప్పేసి అయితే 17వ పొజిషన్ కి దిగజారటానికి కారణాలు ఏంటి కూడా విశ్లేషించి చెప్పారు. ఏది ఎక్కడ స్పెండింగ్ ఎక్కువైంది, లైక్ సోషల్ సర్వీసెస్ అవనియండి. ఇది వరకు 18-19లో ఎట్లా ఉండేది, అదే విధంగా ఇప్పుడు ఎకనామిక్ సర్వీసెస్ ఉన్నాయి, అది 18-19లో ఎట్లా ఉండేవి, అక్కడి నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు రాలేదు, ఏంటి అనేది అనమాట. అది దిగజారిందా, ఇట్లా డీటెయిల్డ్ గా ఇచ్చారు. అయితే అల్టిమేట్లీ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో అవును మీరు అప్పులు చేశారు, కానీ అప్పులు ప్రతిసారి కూడా బడ్జెట్ ఏదైతే గనక చూపించారో దానికంటే ఎక్కువ చేశారు. ఆ చేసినది మూలధన వ్యయానికి ఖర్చు పెట్టలేదు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెయ్యలేదు అని. దిస్ ఈస్ ద టోటల్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అనమాట. లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని క్లియర్ కట్ గా అందులో చూపించేశారు. ఎందుకంటే టోటల్లీ కంపారిటివ్ మోడల్ కూడా వేసి అనమాట చూపించారు. ఇంత లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం అంటే ప్రజల పైన అప్పుల భారం పెట్టి భావితరాల కోసం ఆస్తి కల్పన జీరో చేసినట్టే కదా. అంటే భావితరాలు ఇక దేనిపైన బతకలేరు, వాళ్ళు చేసే పని కూడా అన్నమాట అప్పులు తీర్చ